హలో నమస్తే, నేను మీ ఐశ్వర్యరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా నాలాగే బాగుండాలని కోరుకుంటున్నా. మీకు తెలుసు కదండి, మనది కుకింగ్ ఛానల్ అని. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, కుకింగ్ క్లీనింగ్ అని అదే పని అనుకొని అప్పుడప్పుడు ఇలా బయటికి వచ్చి టెంపుల్స్కి లేకుంటే మంచి న్యాచురల్ ప్లేస్కి వెళ్తుంటే మైండ్స్ ఇలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అందుకే ఈరోజు మా హస్బెండ్కి విశాఖపట్నంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన దేవస్థానం అదే మన సింహాచలం టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పాను. సో ఇప్పుడైతే మనం సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి నేను చాలా సార్లు వచ్చానండి, కానీ ఏంటో తెలీదు, ఇంకా రావాలనిపిస్తుంది. టెంపుల్కి వచ్చిన ప్రతిసారి నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిన ఫీల్ వస్తుందండి. మనసులో చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉంటుంది. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసినంత చరిత్రని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటానండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, న్యూ ఛానల్ కదా. ఇక్కడైతే దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి తండ్రికి తులసి మాల వేసి దర్శించుకున్నానండి. చూసారు కదా ఎంతమంది భక్తులు వచ్చారో. మేమైతే మెట్లు మార్గం నుంచి వెళ్తున్నామండి. మాకైతే మెట్లు మార్గం నుంచి వెళ్ళడం నచ్చుతుంది, ఎందుకంటే మెట్లు ఎక్కుతున్న కొద్దీ వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యూ ఉంటుందండి, చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే నేను వచ్చిన ప్రతిసారి మెట్లు మార్గం నుంచి అయితే వెళ్తుంటా. మనలో చాలా మందికి ఈ టెంపుల్కి సింహాచలం పేరే ఎందుకు అని ఒక ఆలోచన కదండి. సింహ అంటే లయన్ కదా, అచలం అంటే కొండ. సింహం అంటే శక్తి కలిగిన కొండ మీద ఉన్న పవిత్రమైన క్షేత్రం అని అర్థం. చాలా మంది అయితే పులి తిరిగిన కొండ అని కూడా అంటారండి. ఇక్కడ స్వామివారు వరాహ అవతారం మరియు నరసింహ అవతారం కలిసిన అద్భుత రూపంలో లక్ష్మీదేవితో కలిసి పూజించబడుతున్నారు. భారతదేశం మొత్తంలో 32 ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలు ఉన్నాయని చెప్తారు కదా. అందులో సింహాచలం అతి ముఖ్యమైన అతి శక్తిశాలి క్షేత్రం అండి. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి అభయ ఆరోగ్య క్షేమ సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం అండి. ఇంకా ఈ టెంపుల్ కోసం చెప్పుకోవాలి అంటే చాలా పురాతన చరిత్ర అయితే కలిగి ఉంది. సింహాచలం టెంపుల్కి 1000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర అయితే ఉందంట. ఇక్కడ దొరికే శాసనాలు 11వ శతాబ్దానికి చెందినవటండి. అప్పుడు చోళ రాజులు, కాకతీయ రాజులు, విజయనగర సామ్రాట్లు, ఇంకా గంగవంశం వారు ఈ దేవస్థానానికి దానాలు చేసి సేవలు చేసేవారంట. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ టెంపుల్ ఒక ముఖ్య వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల కథ ప్రకారంగా సింహాచలం దేవాలయం కథ భాగవత పురాణంలో ఉన్న ప్రహ్లాద కథతో సంబంధం కలిగి ఉంది. ప్రహ్లాద విష్ణుకి పరమ భక్తుడు. ఆయన తండ్రి హిరణ్యకశిపు విష్ణుని ద్వేషించే రాక్షస రాజు. ప్రహ్లాద చిన్న వయసులోనే విష్ణు భక్తుడు. తండ్రి తన కొడుకు భక్తిని సహించలేక ప్రహ్లాదుని చంపడానికి అని అగ్ని, జలము, విషము, పర్వతము ఇలా అన్ని విధాల ప్రయత్నాలు చేసేవాడు. కానీ ప్రహ్లాద భక్తి మారలేదు. చివరికి విష్ణు నరసింహ అవతారంలో అర్ధ మానవ అర్ధ సింహ రూపంలో స్తంభం నుంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుని సంహరించారంట. ఆ సంహారం తర్వాత స్వామివారు చాలా ఉగ్ర రూపంలో ఉన్నారు. ఆ ఉగ్రతని శాంతిపరచడానికి ప్రహ్లాద ప్రార్థించారు. అప్పుడు నరసింహస్వామి వరాహ నరసింహ అనే శాంత రూపంలో కనిపించారు. అదే రూపాన్ని ప్రహ్లాదులే ఈ కొండలో ప్రతిష్ఠించారు అని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం పేరు సింహాచలం. సింహ అంటే లయన్, అచలం అంటే కొండ. సింహాచలంలో చాలా పెద్ద విశేషం ఏంటి అంటే స్వామివారిని మొత్తం సంవత్సరం పాటు చందనంతో కప్పించుతారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వైశాఖ మాసంలో చందనోత్సవం జరుగుతుంది. ఈ రోజు స్వామివారి మీద ఉన్న చందనం అంతా తీసేస్తారు. అప్పుడు నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. కేవలం 12 గంటలు మాత్రమే ఈ దర్శనం ఉంటుందటండి. చాలా మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ దర్శనం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయి, జీవితాలు మారుతుంది,
రుణబాధలు పోతాయని చాలామంది భక్తుల నమ్మకం. మనసులో నిజమైన భక్తి ఉంటే సింహాచలం స్వామి తప్పకుండా రక్షిస్తారండి. వచ్చిన ప్రతిసారి ఇటువైపు చూస్తుంటా కానీ లోపలికైతే పోనండి. ఒక గృహంలాగా ఉంది. ఈసారైనా వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నానండి. కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే వెనక ఎవరు రావట్లే, మా హస్బెండ్ తప్ప. వెళ్దాం లోపలికి, ఏముందో చూద్దాం. లోపలైతే ఒక శివలింగం అయితే ఉందండి. పూజారి గారు కూడా కూర్చుంటారేమో, చేరి కూడా వేస్తున్నారు. చూసారు కదా, భక్తులు తమ తమ కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్క మెట్టుకైతే బొట్టు పెడుతూ దీపాలు వెలిగిస్తూ మెట్లు ఎక్కుతూ ఉన్నారండి. మనం నార్మల్గా ఎక్కితేనే మన కాలు నొప్పులు చేతుల నొప్పులు అనేస్తాము. అలాంటిది వాళ్ళు వంగి ప్రతి ఒక్క మెట్టుకు వంగి దీపాలు పెట్టి బొట్లు పెట్టి అయితే వస్తున్నారండి. స్వామి ఇక్కడ త్రిభంగి రూపంలో ఉంటారండి. అంటే ఒక పాదం కొంచెం ముందుకి, శరీరం కొంచెం వంగి చాలా శక్తివంతమైన రూపంలో ఉంటారు. మరొక కథలో విష్ణు వరాహ అవతారంలో భూమిని రక్షించిన తర్వాత ఈ పర్వతం మీదనే విశ్రమించారని, అందుకే సింహాచలంలో దేవుడు వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పిలువబడతారని కూడా అంటారండి. ఈ రూపము నరసింహ అవతారంలో ఉన్న శక్తి, వరాహ అవతారంలో ఉన్న రక్షణ, లక్ష్మీదేవి యొక్క కరుణ అన్ని కలిసిన రూపం అండి. అందుకే మన సింహాచలంని కలియుగ వైకుంఠం అంటారు.
మొబైల్స్, బ్యాగ్, చెప్పులు అన్ని పెట్టియాలండి. టోకెన్ అయితే ఇస్తారు. దర్శనం తర్వాత ఆ టోకెన్ చూపిస్తే మన వస్తువులు అయితే మనకి ఇచ్చేస్తారండి. క్యూలో నిల్చుంటే కొంచెం కష్టంగా ఉన్న తండ్రి దర్శనానికి వర్తేనండి. తండ్రి దర్శనం తర్వాత మనసుకి ఆ కష్టమే కనిపించదు. సింహాచలం గుడి కళింగ మరియు ద్రావిడ శైలి కలయికలు నిర్మించబడిందండి. పెద్ద పెద్ద స్తంభాలు, అందమైన శిల్పకళ, పౌరాణిక కథలు చెప్పే మూర్తులు ఈ గుడిలో ప్రతి చోట కనిపిస్తాయండి. కళ్యాణ మండపం అయితే చాలా అందమైన కళకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చండి. టెంపుల్లో సింహద్వారం, గణపతి ద్వారం, త్రిపురాంతక ద్వారం అనే 3 ముఖ్య ద్వారాలు ఉన్నాయటండి. మెయిన్ గోపురం మీద కళింగ స్టైలు శిఖరం కనిపిస్తుందండి. అద్భుతంగా ఉంటుందండి. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ గుడి మనసుకు చాలా శాంతిని ఇస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు సుప్రభాత సేవ, నిత్య కళ్యాణం, సహస్రనామార్చన, అన్నప్రాసాదం ఇలా చాలా సేవలు అయితే చేస్తూ ఉంటారండి. ఇక్కడైతే అన్నప్రసాదం అవుతుంది. నేను చాలాసార్లు భోజనం చేసా. టేస్ట్ సూపర్ ఉంటుంది. అన్నము, ముద్దపప్పు, సాంబారు, రోటి పచ్చడి, వెజ్ కర్రీ, లాస్ట్లో పెరుగు కూడా వేస్తారండి. సూపర్ ఉంటుంది. ఈసారి వెళ్ళలేకపోయాను. ఈ కోళ్ళు చూడండి వెరైటీగా ఉన్నాయి. వీటి పేర్లు అంటే నిప్పుకోలు అంట. బయట ఎలా తిరుగుతున్నాయి చూడండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. వెరైటీగా ఉన్నాయి. మా ఇంట్లో కూడా చాలా కోళ్ళు ఉన్నాయి కానీ ఇలా మాత్రం లేవండి. ఈ పెళ్లి జంటని చూడగానే నాకు నేనే గుర్తొచ్చానండి. ఎందుకంటే మా పెళ్లి కూడా సింహాచలంలోనే జరిగింది. ఇలానే మేము కూడా ఆ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకొని అయితే బయటికి వచ్చామండి.
తండ్రి దర్శనం తర్వాత ప్రసాదం అయితే ఇక్కడ తీసుకోవాలండి. ఇదైతే ప్రసాదం కౌంటరు. ఆ బోర్డు మీద చూడండి ప్రైజ్ రాసి ఉన్నారు. మేమైతే పులిహోర లడ్డు తీసుకున్నామండి. నా ఫేవరెట్ పులిహోర కాబట్టి 2 ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంటే ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.